ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడం కోసం కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని, ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గంగా మొదటి స్థానంలో నిలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తం, మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమీప నివాస ప్రజలు అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాలకు పోటీ పడే విధంగా సభ్యత్వ నమోదు ఏదైతుందో స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా మొత్తంగా పెద్ద నాయకులు అందరూ పాల్గొని సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రపోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వచ్ఛందంగా కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోతూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో వాటంతా లబ్ధిదారులంతా మేము సైతం బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉంటామని, సభ్యులుగా చేరుతామని మరి స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు ఇస్తూ మరి చేరుతూ ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏదైతే చెప్పిందో రాశి కన్నా వాసి ముఖ్యమంటాడు, వాసిని చేయడానికే మన ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఏదైతే మాకు అత్యంత ఆత్మీయుడు ఎగ్గ మల్లేశం ఎమ్మెల్సీ గారు, మరి రామ్మోహన్ గౌడ్ గారు, అందరూ అజిత్ ప్రకాష్ గారు, మరి నాగేశ్వరరావు గారు, రాజిరెడ్డి గారు, భాస్కర్ సాగర్ గారు, మరి ఇక్కడ నల్ల శ్రీనివాస్ గారు, చాలామంది అంటే అందరు పెద్దలు పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి మా లింగోజిగూడ డివిజన్లో పోస్ట్ ఆఫీస్ చౌరస్తా సరూర్ నగర్ బస్టాండ్ దగ్గర మరి మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారితో పాటు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్నికల మరి సభ్యత నమోదు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు పుట్టం పురుషోత్తం గారు, అదేవిధంగా వారితో పాటు విచ్చేసినటువంటి ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, మరి అదే ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు, మరి అందరూ పెద్ద ఎత్తున మరి మా దగ్గర లింగోజిగూడ డివిజన్లో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ మరి నాయకులు కార్యకర్తలు మరి అందరూ ఈరోజు ఈ సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంకి మరి అందరూ విచ్చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మరి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా డివిజన్లో స్వచ్ఛందంగా, ఎందుకంటే మా లింగోజిగూడ డివిజన్ అనేది ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోనే అత్యంత లోతట్టు ప్రాంతమైనటువంటి డివిజన్ మాది. మా డివిజన్లో ఎన్నో సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి డివిజన్ని మరి మన తెలంగాణ రాష్ట్రం మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎనలేని డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మరి యాజ్ ఎ కార్పొరేటర్గా మరి ఎంతో డెవలప్మెంట్ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాలనీలలో అసోసియేషన్లో కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళా సోదరులు కానీ వాళ్ళంతటి వాళ్ళగా వాలంటరీగా వాళ్ళు మాకు సభ్యత్వం, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు సాధారణ సభ్యత్వం 30 రూపాయలు ఇచ్చి, మరి అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం 100 రూపాయలు ఇచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. తప్పకోకుండా మా డివిజన్లో తప్పకోకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.